ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ సోమవారము. పరిశుద్ధ కన్య మరియమ్మ జయంతి. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇదియే. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ పౌజులను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించిరి. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశపు పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును. లోకములోని నలురెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు. కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను ప్రభువునందు ఆనందింతును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిద్యతించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.